సుహాస్ జ్యువెలర్స్ లో అఖిల లాస్ట్ టైం తన సీమంతంకి ఒక ఆర్నమెంట్ తీసుకుంది. సో వాళ్ళు అప్పుడు ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. తను వాళ్ళ రిలేటివ్ తో తెప్పించుకుంది, ఫ్రెండ్ ఓ రిలేటివ్ తో. ఇక్కడికి వచ్చిందో చూస్తే బాగుంది డిజైన్ అట్లా అనుకున్నాము. తర్వాత ఇప్పుడు ఐ వాంట్ టు నో దట్ దే ఆర్ డూయింగ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్. సో నేను ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి అడిగా, ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేస్తున్నారా, అసలు సేఫేనా గోల్డ్ ఇక్కడ దాకా పంపించడం అనేసి. బికాస్ నాకు వేరే ఆప్షన్ లేదు, నేను వీడియో కాల్లోనే చూడాలి ఎక్కడ చూసినా కూడా. మా మమ్మీని పంపించాలి, ఇన్నిసార్లు తిప్పాలి, అది కూడా నాకు ఇష్టం లేదు. సో నేను వాళ్ళని అడిగేసరికి వాళ్ళు అన్నారు, మీ సెలెక్షన్ దగ్గర నుంచి మీ ఇంటికి చేరే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ అని. వావ్. నేను జ్యువెలరీ చూపిస్తున్నప్పుడు మీరు డెఫినెట్లీ అడుగుతారు కదా నేను ఎక్కడ తీసుకున్నానని. నేను ఇక్కడ ఇంట్లో ఉండి, ఇదే రూమ్ లో ఉండి షాపింగ్ చేసి ఇదే ఇంటికి గోల్డ్ డెలివరీ చేయించుకున్నాను. నా ప్లేస్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే నా సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆర్ ఇలా ప్లాన్ చేసుకునేటప్పుడు ఫ్యూచర్ లో యూజ్ అవుతుందేమో అని అనిపించింది. దట్స్ వై ఐఎమ్ షేరింగ్ మై జెన్యూన్ ఫీడ్బ్యాక్. ఏంటంటే సుహాస్ వాళ్ళతో నేను షాపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటర్నేషనల్ షిప్పింగ్ చూసి నేను వాళ్ళతో షాప్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత వాళ్ళ డిజైన్స్. ఇప్పుడు మనకి 200 grams పెడితేనే ఒక పెద్ద వడ్డానం వస్తుంది, 20 తులాలు పెట్టాల్సిందే అని కాదు. 80-90 grams లో కూడా దే హ్యావ్ వడ్డానం. ప్లెంటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఒక్క డిజైన్స్ అని కాదు, ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి. ఈ రెండు కాకుండా సర్వీస్, వాళ్ళు ఆన్లైన్ అయినా కూడా మనల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా మెసేజెస్ కి రిప్లై ఇస్తారు, అసలు విసుక్కోరు, ప్రతిదీ చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతారు. కానీ ఇలా ఆన్లైన్ లో కొన్నప్పుడు మనకు అలాంటి సర్వీస్ దొరుకుతుందో లేదో అని అనుకుంటాం కదా, బట్ ఇట్స్ డెఫినెట్లీ గ్రేట్. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. గోల్డ్ రేట్ ఎంత ఉందో అంతే ఉంటది, కానీ వేస్టేజ్ మీద, మేకింగ్ చార్జెస్ మీద దే హ్యావ్ వెరీ రీజనబుల్ ప్రైసెస్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్, ఇట్ ఈస్ ఇన్ ఖమ్మం. ద స్టోర్ ఈజ్ ఇన్ ఖమ్మం. సో చాలా హ్యాపీగా అనిపించింది, పుట్టింటి నుంచి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ దెన్ యా, దిస్ ఇస్ వాట్ మై ఫీడ్బ్యాక్ అబౌట్ దెమ్. చాలా 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 బాగా రిసీవ్ చేసుకుంటారు. ఆవిడ వాయిస్, ఆవిడ రీల్స్ చూడండి ఒకసారి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి. చాలా హ్యాపీగా అలా మనం రీల్స్ చూసుకుంటూ ఉండొచ్చు, గోల్డ్ రీల్స్. సో ఐ రియలీ హ్యాడ్ అ గ్రేట్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను మళ్ళీ వెళ్ళి కూడా సుహాస్ లో కొంటాను. ఈ గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు ఓన్లీ వీడియోస్ లో చూసాను నేను. మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గా ఓపెన్ చేస్తూ మనం అందరం కలిసి చూడబోతున్నాం. ఐ గాట్ ఆల్ ద బ్రైడల్ స్టఫ్, మోస్ట్ ఆఫ్ ద స్టఫ్, అన్నీ కాదు బట్ మెయిన్ స్టఫ్ తీసుకున్నాను. నేను ఇది అన్బాక్సింగ్ చేసేటప్పుడు వాళ్ళని ఒక వీడియో క్లిప్ అడిగారు. ఎందుకంటే ఇది సేఫ్ గా వచ్చిందా, అసలు ఓపెన్ చేయగానే వీడియో ఎలా ఉంది, సారీ గోల్డ్ దీంట్లో ఎలా ఉందని వాళ్ళకి తెలియాలి. సో అందుకనే నేను ప్యారల్ గా ఈ కెమెరాతో కూడా వీడియో తీస్తున్నాను. గ్రేట్ ప్యాకింగ్ అండి. నేను హాస్టల్ కి ఇదే డబ్బా తీసుకెళ్ళాను ఇంటర్లో. ఇలానే ఒక తాళం వేసి అసలు ఫస్ట్ ఇది చూద్దాం. ఓకే, దీంట్లో వినాయకుడు ఉన్నాడు. అంటే ఎలిఫెంట్ లాగా ఉంది. ఇక్కడ అందరు లక్ష్మీదేవులు ఉన్నారు. అండ్ ఇవి కోరల్స్, ఎమరాల్డ్స్, అండ్ దెన్ ఒక చిన్న పీకాక్ వచ్చింది మధ్యలో. ఇవన్నీ కూడా గ్రీన్ బీడ్స్, కోరల్స్. వా, నాకైతే చూడగానే చాలా బాగా నచ్చింది నెక్లెస్. ఇవి పుస్తలకి ఉండే పూసలు. క్యూట్ ఉన్నాయి కదా, బాగా నచ్చినాయి. యాక్చువల్లీ ఒక పుస్త చిన్నగా, ఒక పుస్త పెద్దగా ఉండాలంట మా మమ్మీ చెప్పింది. అయితే ఈ రెండు డిఫరెంట్ వెయిట్. సో ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, కాకపోతే కొంచెం సేమ్ గా అనిపిస్తాయి అంతే. థ్యాంక్ యూ అండి ఫర్ దట్ స్వీట్ నోట్. ద బిగ్గెస్ట్ పర్చేస్ ఆఫ్ మై లైఫ్.
వడ్డానంకి వెనుక పెట్టేవి అందులో ఉన్నాయి స్ట్రింగ్స్, బట్ దెన్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. లక్ష్మీదేవి, ఎలిఫెంట్స్, అండ్ దెన్ ఇవన్నీ కూడా ఆల్ ద బీడ్స్, కోరల్స్. బాగుంది కదా. మీరు ఒకవేళ పర్చేస్ చేస్తున్నారంటే ఫ్యూచర్ లో చెప్తున్నా, కస్టమ్స్ ఫీ పే చేయమని ట్రాకింగ్ నెంబర్ రాగానే వస్తుంది, వెంటనే కస్టమ్స్ ఫీ పే చేయాలి. అదర్వైజ్ వాడు మనకి ప్యాకేజ్ ఇంటి దాకా తెచ్చి వెనక్కి తీసుకెళ్లిపోతాడు. దట్ వాస్ ద లెసన్స్ లెర్న్ ఫర్ మీ. బట్ ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్. ఆల్ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్ ఆర్ అమేజింగ్. వేసుకుంటే ఎలా ఉంటది అని ఐ కాంట్ వెయిట్. నేను మాన్సా, అఖిల, మేము ముగ్గురం ఆల్వేస్ మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే ఏదైనా ఇట్లా టాపిక్ వచ్చినప్పుడు గోల్డ్ అని, మన ముగ్గురికి ఒకటే గోల్డ్ ఐటమ్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా, సేమ్ థింగ్ అని అనుకున్నాం. అరే ఫస్ట్ బ్రేస్లెట్స్ తీసుకుందామా, తర్వాత ఇంకేదో తీసుకుందామా, అట్లా ఆలోచించాలని. ఇప్పుడు మ్యారేజ్ వచ్చింది కదా, సో దెన్ వి గాట్ ఎ థాట్ దట్ నల్లపూసలు తీసుకుంటే ఎలా ఉంటది అని చెప్పేసి. సో ఇలా వెబ్సైట్ లో చూసి వి ఆర్డర్డ్ ఇట్ అండ్ దెన్ వి గాట్ ఇట్. అసలు ఇవి వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది అని చెప్పి ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్.